హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 'మనశంకర వరప్రసాద్' మరియు 'రాజాసాబ్' యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఏదో మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే ఫైనల్ అయింది. సో, సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా ఉండబోతుంది. రామ్ తాలూరి నిర్మాతగా ఈ సినిమా ఫైనల్ అయింది. కన్ఫర్మ్ అయింది. ఇక 'మనశంకర వరప్రసాద్' సినిమా అయితే జనవరి 12కి అయితే రాబోతుంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సో, అనిల్ రావిపూడి గారు ఇంతవరకు డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఒకవేళ అది ఎంత పెద్ద క్రింజ్ సినిమా అయినా కింద మీద పడి దాన్ని ప్రమోషన్ చేసి, ఆ సినిమాని కనీసం హిట్ చేస్తాడనమాట. సో, అట్లాంటి ట్రాక్ ఉన్న అనిల్ రావిపూడితోటి ఈసారి చిరంజీవి గారు కలిసి, వెంకటేష్ గారిని గెస్ట్ రోల్‌గా పెట్టుకొని మరి ఈ సినిమానైతే చేశారనమాట. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందని, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 105 కోట్ల వరకు అయితే బిజినెస్ చేసింది. ఆంధ్ర 55 కోట్లకి, నైజాం 32 కోట్లకి, అలాగే సీ-రేట్ వచ్చేసరికి 19 కోట్లకి. సో, టోటల్‌గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 105 కోట్లకైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 55 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఈ సినిమా టోటల్‌గా 160 కోట్ల బిజినెస్ అయితే చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 200 కోట్లు. థియేట్రికల్ పరంగా చూసుకుంటే ఈ సినిమా దాదాపుగా 165 కోట్లయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 105-110 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. అప్పుడే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది. సో, ఈ సినిమా సంక్రాంతి హాలిడేస్‌కి వస్తుంది కాబట్టి ఈ సినిమాకి ఆ స్కోప్ అయితే ఉంది. సో, సినిమాకి ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా సరే సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఓటీటీ రైట్స్ విషయానికొస్తే అఫీషియల్‌గా అయితే ఎక్కడ నెంబర్ అయితే చెప్పలేదు. ఇక 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 400 కోట్లు. మారుతి గారు ఈ సినిమాతోటి పాన్ ఇండియా డైరెక్టర్‌గా అయితే మారబోతున్నాడు. సో, మారుతి గారు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా చాలా చిన్న సినిమాలనమాట. సో, ఇప్పుడు 'రాజాసాబ్' సినిమాతోనైతే మారుతి గారు పాన్ ఇండియా లెవెల్‌లో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో, ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎవరికీ లేవు. కానీ ఎప్పుడైతే 'రాజాసాబ్' ట్రైలర్ 2.0 వచ్చిందో అప్పుడు అమాంతం అంచనాలైతే పెరిగిపోయాయన్నమాట సినిమా మీద. ట్రైలర్ 2.0 చూసాక ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అసలు మారుతి గారేనా అనే డౌట్ కూడా వస్తుందన్నమాట. అంత బాగా తీశారనమాట. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 180-200 కోట్ల వరకైతే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఆంధ్ర నుంచి 85 కోట్లు, నైజాం నుంచి 70 కోట్లు, సీ-రేట్ నుంచి 40 కోట్లు. టోటల్‌గా ఈ సినిమా 180-200 కోట్ల వరకైతే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనమాట. ఇక హిందీ నుంచి 70-75 కోట్ల బిజినెస్ అయితే చేసింది. ఇక ఓవర్‌సీస్‌లో 83-90 కోట్ల వరకైతే బిజినెస్ చేసింది. టోటల్‌గా ఈ సినిమా 350-370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఈ సినిమాకి అయిన ఖర్చు 400 కోట్లు. తెలుగులో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 190-205 కోట్ల వరకైతే నెట్ షేర్ అయితే వసూలు చేయాలి. ఇక డిజిటల్ రైట్స్ విషయానికొస్తే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ 100 క్రోర్స్‌కి అయితే 'రాజాసాబ్' మూవీనైతే ఇక ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ కలుపుకొని ఈ సినిమాకి ఇంకొక 90 కోట్ల వరకైతే బిజినెస్ చేసింది. టోటల్‌గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 190 కోట్ల వరకైతే చేసింది. సో, ఇక థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 350 కోట్లు, నాన్ థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 190 కోట్లు లేదా 180 కోట్లు ఏసుకున్న ఫైనల్‌గా ఈ సినిమా 530 కోట్ల వరకైతే బిజినెస్ చేసిందనమాట. ఇది కేవలం 'ప్రభాస్' గారి స్టార్డమ్ మీద మాత్రమే ఈ సినిమా అయితే బిజినెస్ చేసింది. అంతేగాని ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ వల్ల గాని, లేదంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌ల వల్ల గాని ఈ సినిమాకి ఎలాంటి హైప్ అయితే రాలేదు. కేవలం హిందీలో సంజయ్ దత్ గారిని బేస్ చేసుకొని కొంత మార్కెట్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మిగతా సినిమా మొత్తం కూడా 'ప్రభాస్' గారు ఒంటి చేత్తోనే మోస్తున్నాడు. సో, ఆయన పేరు మీదనే బిజినెస్ అయితే జరుగుతుంది. ఇక నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఈ సినిమా 800-1000 కోట్ల వరకైతే వసూలు చేసే అవకాశం ఉందనమాట. సో, ఇక ఇది ఫ్రెండ్స్ మన 'శంకర వరప్రసాద్' గారు అండ్ 'రాజాసాబ్' గురించి నా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు. సో, ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.